గుర్తులేదు, మర్చిపోయా, ఏమో, ఎందుకో, లేదు, రాదు, వద్దు, కుదరదు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సార్కి నచ్చిన పదాలు కావచ్చు. పదే పదే ఆ పదాలే చెప్తున్నాడు. ఎందుకు అట్లా అవుతున్నది, ఏమిటికి ఆ మాటలే మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి సార్ మాటలలోనే ఇందాం పాన్రి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ఆర్థిక సమస్యలున్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేదానికి ఖజానా ఖాళీగా ఉన్నది. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు, మీరిచ్చిన సమాచారమే. రైతు భరోసా అందరికి వచ్చిందా అంటే నాకు తెలియదు, ఆఫీసర్లు చెప్తేనే తెలుసు. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. పంచడానికి సర్కార్ తానా భూములు లేవట. అప్పుడు ఎప్పుడో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఏడాది తర్వాత నన్ను కోసిన నా తానా నయా పైస వెళ్ళదని చెప్పిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏండ్లు దాటింది కదా. మంచిగా పరిపాలన చేస్తే సర్కార్ ఆమ్దాన్ని పెరగాలి కదా, ఆదాయాన్ని పెంచుతున్నామని చెప్పాలి కదా. తెలంగాణ వచ్చిన కొత్తలో 1,00,000 కోట్లున్న ఆమ్దాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటికి 3,00,000 కోట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి సీఎం అయినాక కూడా పెరగాలి కదా. అది పెంచకుండా ఇట్లా ఎన్ని రోజులు జేబులు ఖాళీగానే ఉన్నాయని చెప్తారు సారు. అట్లా అని మంత్రులు ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా పొదుపు చేస్తున్నారా అంటే అది లేదు. షేర్ ఆటోలకి తిరిగినట్టు ఏడికి పోయినా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. మూసీ నది మీద గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడుతున్నారు. ఇదంతా పైసలు లేకుండానే చేస్తున్నారా సారు? ఎప్పుడు మైకు దొరికినా చేతులు ఎత్తేసినట్టు మాట్లాడి ధనిక రాష్ట్రమైన తెలంగాణను తక్కువ చేసి మాట్లాడు మంచిదేనా సార్ అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ మాటలు జాగ్రత్తగా వింటున్నోళ్ళు.